నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. ఈరోజు మనం యూనికేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాధికాదేవి గారితో ఆస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడి క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాధికాదేవి. నేను యూనికేర్ హోమియోపతిలో కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్గా చేస్తున్నాను. సాధారణంగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్? ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక డీజనరేటివ్ జాయింట్ వ్యాధి. ఆస్టియోఆర్థరైటిస్లో కార్టిలేజ్ క్షీణించడం వలన మనకి జాయింట్లలో నొప్పి, వాపు మరియు కదలికల సమస్యలు వస్తాయి. ఆస్టియోఆర్థరైటిస్లో సాధారణంగా ఎలాంటి జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి? సాధారణంగా మోకాళ్ళు, నడుము, మణికట్టు మరియు హిప్స్ వంటి బరువు మోసే జాయింట్లలో ఇది ఎక్కువగా చూస్తాము. ఇది ఏ వయసు వారిలో మనం ఎక్కువ చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఇది ముఖ్యంగా 40 ఏళ్ళ పై వయసు గల వారిలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఆస్టియోఆర్థరైటిస్కి బరువుతో ఏమైనా సంబంధం ఉందా డాక్టర్, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఆస్టియోఆర్థరైటిస్కి బరువుతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే జాయింట్లపై అధిక బరువు ఉండటం వల్ల ఒత్తిడి పడి కార్టిలేజ్ అనేది త్వరగా క్షీణించడం జరుగుతుంది. అలా కాకుండా వంశపారంపర్య సంబంధం కూడా ఉంటుంది ఇందులో. ఆస్టియోఆర్థరైటిస్కి రావడం వలన మన శరీరంలో ఏమైనా మార్పులు ఏమైనా జరుగుతాయి డాక్టర్? ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ మనం సైనోవియల్ ద్రవం గురించి తెలుసుకుందాం. అది జాయింట్ల లూబ్రికేషన్కి ఉపయోగపడుతుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఫస్ట్ కార్టిలేజ్ అనేది క్షీణించడం ప్రారంభమయ్యి తర్వాత జాయింట్లకి చిన్న చిన్న గాయాలు కూడా అవుతూ ఉంటాయి. అలా జాయింట్లకి గాయాలు అయిన తర్వాత సైనోవియల్ ద్రవం ఉత్పత్తి కూడా తగ్గిపోయి జాయింట్లు కూడా సరిగా కదలవు. ఈ జాయింట్ల రీమోడలింగ్ సమయంలో కొత్త బోన్ టిష్యూ పెరగడం జరుగుతుంది. వాటిని మనం బోనీ స్పర్స్ లేదా ఆస్టియోఫైట్స్ అంటాం. వాటి వల్లనే మనకి జాయింట్లలో నొప్పి, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు మరియు కదలికల్లో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? సాధారణంగా దాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు వచ్చేటప్పటికి జాయింట్లలో నొప్పి అంటే ఎక్కువగా నడిచిన తర్వాత నొప్పి అనిపించడం, విశ్రాంతి తర్వాత నొప్పి కలిగించడం, వాపు, కదలికల్లో ఇబ్బందులు, జాయింట్లు కదిలినప్పుడు క్రిక్కుమని లేదా ఇతర శబ్దాలు కూడా వినిపించవచ్చు. వ్యాధి నిర్ధారణకు వచ్చేటప్పటికల్లా వైద్యుడు జాయింట్లని పరిశీలించిన తర్వాత ఎక్స్రే ద్వారా మార్పులు గమనిస్తారు. అంటే ఆస్టియోఫైట్స్ లాంటివి లేదా జాయింట్లో స్పేస్ తగ్గడము ఇటువంటివి చూస్తాం. ఎంఆర్ఐలో కూడా ఇంకా స్పష్టంగా బోన్లో జరిగిన మార్పులు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఆస్టియోఆర్థరైటిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? ఆస్టియోఆర్థరైటిస్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా బరువు నియంత్రణ, శారీరక వ్యాయామం ఒకటి, పౌష్టికమైన ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేకుండా ప్రోటీన్స్, కాల్షియం సమృద్ధిగా ఉండేలాగా చూసుకోవడం అన్నమాట. ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఆస్టియోఆర్థరైటిస్ వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే దీర్ఘకాలికంగా నొప్పి ఉండిపోవడం, కీళ్ళల్లో ఆకారం మారిపోవడం, కీళ్ళు స్థిరత్వంగా లేకపోవడం, కనీస కార్యకలాపాలు కూడా చేయలేకపోవడం, మానసిక ఒత్తిళ్ళు ఇటువంటివి చూస్తాం. ఆస్టియోఆర్థరైటిస్ని యూనికేర్ హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్? ఆస్టియోఆర్థరైటిస్ని యూనికేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే శారీరక, మానసిక వ్యాధి లక్షణాలు బట్టి మందు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా కార్టిలేజ్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా జాయింట్లలో వచ్చిన నొప్పి, వాపు మరియు కదలికల్లో ఇబ్బంది అన్నీ కూడా తగ్గిపోతాయి వాళ్ళకి. కానీ కార్టిలేజ్ అనేది వెనక్కి మళ్ళీ రీజనరేట్ చేయడం అనేది జరగదు. మన హోమియోపతి మందుల వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫర్దర్గా జాయింట్ డ్యామేజ్ అవ్వకుండా మన మందులు హెల్ప్ చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.